గురువే సర్వం. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల సంగమమే గురువు. అజ్ఞానాన్ని పారద్రోలి విజ్ఞానాన్ని ప్రసాదించేవాడు గురువు. గురువు లేని విద్య గుడ్డి విద్య అనే సామెత కలదు. మానవునిలో నూతన జన్మను, మానసిక వికాసాన్ని కల్పించేవాడు గురువు. తల్లిదండ్రులు భౌతిక శరీరాన్ని లాంటి శిశువును జ్ఞాన సంపన్నునిగా, విజ్ఞాన ఖనిగా తీర్చిదిద్దే బాధ్యత గురువు మీదనే ఉంది. ఒక మట్టి ముద్దను ఒక శిల్పిగానో, ఒక శాస్త్రవేత్తగానో, ఒక డాక్టరుగానో, ఒక కవిగానో, ఒక కళాకారునిగానో, ఒక మానసికవేత్తగానో, ఒక జ్ఞాన సంపన్నునిగానో తీర్చిదిద్దే బాధ్యత గురువు మీదనే ఉంది. అందుకే శ్లోకాన్ని కూడా విద్యార్థి దశయందు పాఠశాలల్లో విద్యార్థులచే వెళ్ళవేయించిన ఎడల విద్యార్థులు సత్ఫల సంపన్నులై ఉండగలరు. గురువును పూజిస్తే, గురువు ఆదేశాలు పాటిస్తే బ్రహ్మ విష్ణు మహేశ్వరులను పూజించినట్లేనని తరతరాలుగా యుగయుగాలుగా మనము నేర్చుకుంటున్నాము. గురువులను ఆశ్రయించి వారికి శిష్యరికం చేసి వారి నుంచి విద్యలు నేర్చుకునేవారు పూర్వీకులు. గురువులు శిష్యుని హితమును మనస్సునందు ఉంచుకొని శిష్యునికి భారతము, భాగవతము, రామాయణము, అష్టాదశ మహాపురాణాలు, భగవద్గీతల వంటి ఆధ్యాత్మిక గ్రంథాలను ఆపోసన పట్టించేవారు. పూర్వకాలంలో ఉత్తమ గురువులు కూడా ఎలాంటి ప్రతిఫలాపేక్ష ఆశించకుండా శిష్యులను చక్కని పౌరులుగా తీర్చిదిద్దేవారు. గురువుకు శుశ్రూతలు చేసి గురువుచే జ్ఞాన బోధన పొంది చక్కని పౌరులుగా తయారయ్యేవారు. సద్గురువు సాన్నిధ్యాన్ని, సాంగత్యాన్ని, బోధనను నూతన జీవిత వికాసానికి సోపానాలుగా ఉండేవి. గురువు బోధనలను శిష్యులు మనసా, వాచ, కర్మణ త్రికరణ శుద్ధిగా పూజించి ఆచరించేవారు. శిష్యులు నిర్మల చిత్తులై సత్వ, సాత్విక, తామస గుణాలను కలిగి జీవితంలో గొప్ప వ్యక్తులుగా తయారయ్యేవారు. గురువును ఆశ్రయించిన వారు వ్యక్తిగత అహంభావాన్ని విడనాడాలి. గురువు మనిషిలో నూతన చైతన్యాన్ని, మానసిక పరిపక్వతను ప్రసాదించే గొప్ప దేవుడు. భగవంతునికి మనసును అర్పించినట్లే గురువుకు కూడా సకల కష్ట నష్టాలను తెలియచేయాలి. తనకంటే గురువు దేవుడు, పెద్ద చిన్న అనే తేడా ఉండరాదు. వయస్సులో గురువు చిన్నవాడైనప్పటికీ ఆధ్యాత్మిక క్షేత్రంలో, జ్ఞానంలో సముద్రము కంటే గొప్పవాడనుకోవాలి. గురువు కరుణా కటాక్ష వీక్షణములు, సంపూర్ణ ఆశీస్సులు పొందిన శిష్యులు తమ జీవితాలు తరించినట్టే. గురువు అనుగ్రహ భాషణము శుభ ఆశీస్సులు చూరగొన్న శిష్యుని దీక్ష సత్ఫలితాలను ఇస్తుంది. సంసారమనే భవబంధాల నుంచి తప్పించుకొని ఆధ్యాత్మిక క్షేత్రంలో స్వచ్ఛమైన వాయువును పీల్చుకునే తపన శిష్యుడికి ఉండాలి. సంసార బంధనంలో చిక్కుకొని జైలులోని ఖైదీ వలె బాధపడుతూ ఉండరాదు. గురు బోధనలు మరవకుండా మనసును వేరే విషయాలపై లగ్నం కాకుండా గురు సాక్షాత్కారం రూపంలో పటాపంచలగును. ఏకలవ్యుడు నిమ్న కులంలో పుట్టినప్పటికీ పట్టుదలతో గురువుగారిపైన దృష్టి ఉంచి విద్యను నేర్చుకొని సమాజానికి చక్కని హితబోధకునిగా నిలిచాడు. అలాగే గురువుల ఆశీస్సులను, అనుగ్రహాన్ని పొందితే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల అనుగ్రహాన్ని పొందినట్లేనని చెప్పక తప్పదు. గురువు సన్మార్గాన్ని చూపుతాడు. ముండ్లబాటలో నడిచే శిష్యులను పూలబాటలోకి పయనింపచేస్తాడు. జీవితం అనే నావ చక్కని గమ్యాన్ని నడవడానికి గురువు చుక్కాని వలె ఉపయోగపడతాడు. ఓం శ్రీ గురుభ్యో నమః.